నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వైఎస్ షర్మిల గారిని శ్రీరెడ్డి అయితే ఎలా పడితే అలా మాట్లాడింది. చాలా అగౌరవపరుస్తూ మాట్లాడిన మాటలు అవి అంటే వినడానికి కూడా ఒక ఆడది ఇలాంటి మాటలు మాట్లాడితే వినడానికి కూడా అంటే అసభ్యకరమైన మాటలతోని తనైతే మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడడం అంటే అది అసలు ఒక ఆడామె ఇంకొక స్త్రీని అట్లా మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం అంటారు? అంత అసలు అంటే ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? ఆమె అసలు అంటే మనం స్వతంత్ర దేశంలో ఉన్నామని చెప్పేసి ఏది పడితే నాకు నోరు ఉంది, నేను ఏది పడితే అది మాట్లాడవచ్చు, నాకు అంత స్వేచ్ఛ ఉంది అని అంటే ఏదైనా మాట్లాడొచ్చు అంటారా? మరి ఇప్పుడు అది చాలా అంటే అన్ని రకాల పరిమితుల్ని దాటే మాట్లాడిందమ్మా. అంటే ఆమె మాట్లాడిన మాటలు కేవలం తను వ్యక్తిగతంగా మాట్లాడిందని అయితే మనం అనుకోవటానికి లేదు. శ్రీరెడ్డి వైఎస్ఆర్సిపి సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్గా ఉండే మనిషి, తర్వాత పెయిడ్ పర్సన్ కూడా. ఎందుకంటే ఆమె తనకి కొన్ని నెలల పాటు వైఎస్ఆర్సిపి పేమెంట్ ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్గా ఆమె పోస్ట్లే పెట్టింది. నాకు పేమెంట్లు ఇవ్వటం లేదు, నేను ఎలా మెయింటైన్ అవ్వాలి, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ అని కూడా ఏమి దాచుకోలే. అది నాకు వెంటనే పేమెంట్ ఏర్పాటు చేయాలి అని కూడా డిమాండ్గా అడిగింది. కాబట్టి ఆమె వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఒక పెయిడ్ ఇదిగా పర్సన్గా ఉన్నారనేది తెలుసు. ఇప్పుడు షర్మిల గారి మీద ఆమెకి వ్యక్తిగతమైన కక్ష అయితే ఉండటానికి వీల్లేదు. వాళ్ళిద్దరికి ఎంచుకునేది పంచుకునే విషయాలు ఏమి లేవు. ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన తగాదాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయి కానీ శ్రీరెడ్డితో లేవు కదా. శ్రీరెడ్డి కూడా ఈమెతో అసలు ఏం సంబంధం లేదు, ఎప్పుడు కలిసి కూడా మాట్లాడి కూడా ఉంటారని అయితే నేను అనుకోను. కానీ ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఆమెని గురించి ఎన్ని చెడ్డబూతులు తిట్టిందో, ఎన్ని అక్రమ సంబంధాలు అంటగట్టిందో, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె పర్సనల్ విషయాల మీద ఆమె నోటికి ఏది వస్తే ఎంత వస్తే అంత మాట్లాడేసేస్తుంది. అది వైఎస్ఆర్సిపి పెద్దల అనుమతి లేకుండా, లేకపోతే వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా మాత్రం తను వ్యక్తిగతంగా మాట్లాడిందంటే నమ్మలేం. ఎందుకంటే అటువంటి మాటలు మాట్లాడితే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఈ పుట్టుక మీద కూడా చాలా వరస్ట్ కామెంట్ చేసింది. ఆమె వ్యక్తిగత విషయాల మీద చేసింది. ఆమెకి లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టింది. ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా తిట్టింది. కనీసం మళ్ళీ ఓ పక్కన వైఎస్ఆర్ గారి కుమార్తె అంటానే, ముఖ్యమంత్రి గారి చెల్లెలు అంటానే ఆమె తిట్టిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెద్దల గైడెన్స్ మేరకే జరిగిందనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దీని మీద వైఎస్ షర్మిల గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఆమె మీద స్పందించలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించింది ఆమె. నువ్వు ఒక అన్నగా ఉండి, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, నీ సోషల్ మీడియాలో వ్యక్తుల్ని ఒక కుక్కల్ని ఉసిగొలిపినట్టు నా మీద ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడిస్తున్నావో అది నీకు తగునా? అది మన కుటుంబం ప్రతిష్టనే దిగజార్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు అంటే ఇది ఎవరన్నా హర్షించే విషయమా? ఏ అన్నైనా ఏ చెల్లికైనా ఇటువంటి అన్యాయం చేస్తాడా రాష్ట్రంలో? అదే సార్, ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఒక నేత అయ్యి ఉండి, సరే ఇది పార్టీల పరంగా ఎన్ని మాట్లాడుకున్నా ఏం కాదు, ఎన్ని దూషించుకున్నా ఏం కాదు, కానీ నీ ఇంట్లో మనిషి కదా, తన నీ రక్త సంబంధికురాలు, నీకు తోడబుట్టిన చెల్లెలు, పార్టీ పరంగా కాకుండా నీకు సొంతంగా నీ రక్తం, సేమ్ రక్తం ఇద్దరిది, అలా మాట్లాడుతుంటే ఏం అనిపించట్లేదు? ఎక్కడ కూడా స్పందించాలి, ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి అనాలనిపించట్లేదు? ఆమె కూడా అదే అందమ్మా. ఆమె కూడా నేను నీకు చెల్లిగా పుట్టాను, ఇద్దరం ఒక తల్లిదండ్రులకి, నా పుట్టుక మీద, నా వ్యక్తిత్వం మీద, నా వ్యక్తిగత పర్సనల్ జీవితం మీద, నా రాజకీయ జీవితం మీద అనవసరమైన విషయాల్ని అసభ్యంగాను ఎంత వస్తే అంత బూతులు తిట్టిస్తున్నావు అంటే నీ ప్రమేయం లేకుండా జరగట్లేదు. నీలాంటి అన్న ఇక్కడ ఉంటాడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నువ్వు అన్నగా అసలు తగుదువా? నీకెందుకు అంత రాజకీయం అన్నా లేకపోతే అధికారం అన్నా నీకు అంత ఆపేక్ష ఎందుకు? సొంత వాళ్ళని కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడించి అధికారంలో కొనసాగే అవసరం నీకుందా? నీకు సిగ్గు అనిపించటం లేదా?
నేనెవరు నువ్వెవరు, ఉమ్, ఆ అమ్మాయి ఇలాంటి మాటలు నువ్వు నీ ప్రోద్బలం లేకుండా జరగదు అనేది ఆమె కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఉమ్, అయితే ఏంటంటే షర్మిల గారును సునీత గారు కడపలో ఒక 2 పోలీస్ స్టేషన్లో ఎక్కడ వీళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది బయటికి. ఉమ్, ఒకవేళ కనుక కంప్లైంట్ చేయటం జరిగితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి అవి చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయాలే. ఉమ్, డెఫినెట్గా పోలీసు మరి యాక్షన్ తీసుకురావాలి, ఎందుకంటే ఆమె క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తుంది. ఉమ్, ఆమె విజయావకాశాలు దెబ్బతింటాయి కదా. మ్మ్. కడప లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ప్లస్ పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆమె కూడా పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్ చేశారంటున్నారు. ఒకవేళ కనుక చేస్తే కనుక ఆమె చెన్నైలో ఉంటే పోలీస్ అయినా వెళ్ళి తీసుకురావాల్సినంత అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే ఇది గనక ఇట్లా వదిలేస్తే ఇంకా కొంతమంది కూడా మొదలుపెట్టి తిడతారు. ఉమ్, ఈ ఎలక్షన్కి ఇంకా ఇవాళ సాయంత్రానికి ఎన్నికలు కూడా ముగిసిపోతున్నాయి, ఉమ్, ప్రచారం ముగుస్తుంది. ముగుస్తుంది. ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఆ పోస్టింగ్లు పెట్టే వాళ్ళకి అభ్యంతరం ఏముంటుందమ్మా, తెగించినాడికి తెడ్డే లింగం అని. ఉమ్, కాబట్టి ఆ రకంగా వాళ్ళు కనుక కేసు పెడతారు, పెట్టకుండా ఉండరు. ఎందుకంటే అది సహించే స్థితిలో లేదు. అది ఎవరు కూడా సహించలేరు, ఒక మొగాళ్ళు కూడా సహించలేరు. అంత చెడ్డ తిట్లు తిట్టింది ఆమె. ఒక సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ అయితే అవ్వచ్చు కానీ ఆమెని వ్యక్తిగతంగా ఆమెకుండే స్వేచ్ఛని, ఆమెకుండే హక్కుల్ని కాలు రాస్తూ ఈమె ఆ విధంగా తిడితే అంతకుముందు ఏమి వీళ్ళ నుంచి ప్రేరణ ఏం లేదు, వీళ్ళేమి ఆమెను రెచ్చగొట్టింది కూడా ఏం లేదు. ఉమ్, కావాలని ఎన్నికల్లో ఆమె ఇది చేయాలి, అబాస్పాలు చేయాలి, ఆమె ప్రతిష్టను దెబ్బతీయాలి ప్రజల్లో. ఏంటి షర్మిల అంటే గొప్ప, వైఎస్ఆర్ కూతురు అయితే మాత్రం అనే ఒక వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీయటానికి ఆమె ఒక కంకణం కట్టుకున్నట్టుగా తిట్టింది. ఉమ్. రెచ్చిపోయి కూడా తిట్టింది, చూశాను నేను. ఆమె ఆమె ఆ వీడియోలో ఏదైతే మాట్లాడుతుందో గతంలో కూడా ఆమె అనేక గతంలో మాట్లాడింది. గతంలో అసలు ఎందుకు అట్లా గతంలో అంటే ఇది మాట్లాడినప్పుడు యాక్షన్ అల్టిమేట్ తీసుకోవాల్సింది కదా. తీసుకోవాల్సింది తీసుకోలేదు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక అల్టిమేట్గా ఏదైనా జరగని మనం వైఎస్ఆర్సీపీకి మేలు చేయాలి. ఉమ్, ఇప్పుడు కోడికత్తి సీన్ కనుక ఎన్నికల్లో సానుభూతి రావటం కోసం వెళ్ళి అవును. ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినట్టుగా ఈ అమ్మాయి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గెలవాలి అనేది దృష్టిలో పెట్టుకుని తలుచుకుని తిట్టింది, అవసరం లేకపోయినా. ఏ అంశంలో కూడా అసలు వీళ్ళకి షర్మిల గారికి సంబంధం లేని అంశాలు ఉమ్, ఆయన కూడా తిట్టింది. ఉమ్. షర్మిల గారు కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, గతంలో విజయమ్మ గారి గురించి మాట్లాడారు, షర్మిల గురించి మాట్లాడారు, సునీత గురించి కూడా మాట్లాడారు. సో ఇన్ని మాట్లాడినా కూడా యాక్షన్ తీసుకోలేదు అంటే అక్కడ ఎక్కడో ఒక పెద్ద తలకాయ సపోర్ట్ అయితే ఉంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు అది కూడా చెప్పేసింది ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు శ్రీరెడ్డి జోలికి ఎవరు వెళ్తారు? మా శ్రీరెడ్డి జగన్ ఇసిన రాయి. ఇప్పుడు మొన్న కనుక ఎవరో గులకరాయి ఇసిరితే తగిలిన గులకరాయికి ఏమైనా విలువ ఉందా? ఎవరైనా పట్టించుకున్నారు? ఎక్కడ పడిందో ఉమ్, తగిలిన దెబ్బను పట్టించుకున్నారు కానీ విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. ఉమ్, అవునో కాదో తెలీదు, ఆయన పట్టుకున్నారు. కానీ గులకరాయిని ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎక్కడ పోయిందో కూడా మాకు కూడా తెలియదు అన్నారు. ఉమ్, ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గులకరాయి ఉమ్, దెబ్బ తగిలింది షర్మిల గారికి. ఉమ్, గులకరాయిదే ఉంది. ఇప్పుడు విసిరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని అడ్రస్ చేసింది. ఉమ్, నువ్వు చేసే పని ఎవరో కూడా హర్షించరు, ఉమ్, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సొంత చెల్లెల్ని ఈ విధంగా చేశావని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేసింది. ఉమ్, కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిందే తప్ప శ్రీరెడ్డి గారిని ఎవరు ఏమనరు. కాకపోతే క్రిమినల్ గా పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు, ఉమ్, కానీ ఈ మాత్రం శ్రీరెడ్డి గారి పేరు కూడా ఎత్తలేదు షర్మిల గారు. ఉమ్. అది అంటే ఎక్కడైనా కూడా ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇంతవరకు ఇంకా అయితే యాక్షన్ తీసుకోలేదు. ఆమెకి యాక్చువల్ ఇట్లాంటి సందర్భంలో, ఎన్నికల కూడా ఉన్న సందర్భంలో ఆచితూచి మాట్లాడాలి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు. అండ్ వ్యక్తిగత విషయాల గురించి కూడా చాలా తక్కువ మాట్లాడాలి. అలాంటిది మొన్న మనం చూసినట్టయితే వైఎస్ షర్మిల వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడారంటేనే అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే మరి ఇప్పుడు ఆ పోలీసు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా చర్య తీసుకోవాలి. ఇవి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తే అది విన్న తర్వాత డైరెక్ట్ గా పోలీసులకు ఆర్డర్ ఇవ్వచ్చు సుమోటోగా వాళ్ళని అరెస్ట్ చేయమని. ఎందుకంటే ఆమె క్యాండిడేట్, ఆమె విజయావకాశాలు దెబ్బతింటాయి. ఆమెకు ఆ సంబంధం లేని వ్యక్తి. ఆమె ఆ గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నాను తనే చెప్పుకుంది. నాకు ప్రతి నెల ఇంత పేమెంట్ కూడా ఇస్తారు, ఈసారి ఇవ్వలేదని కూడా ఆమె డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. కాబట్టి చర్య తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ, మన వీక్షకులకు.